ప్లీజ్ అందరు దయచేసి డాగ్స్ కనపడితే మీ ఇంటి ముందర కానీ ఎక్కడన్నా కొంచెం అన్నం పెట్టండి ప్లీజ్. అందరికీ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఇటు సైడ్ ఉంటేనైతే మీ అందరికీ ఒకటే చెప్తాను, మీ ఇంటి ముందు ఒక డాగు కనబడితే ఒక పిరికెడు అన్నం, మీరు ఒక పిరికెడు అన్నం వేయండి. అవిటి కడుపు నిండుతుంది. అవిటికి ఎవ్వరు పెట్టని సిచ్యువేషన్ బాధ చూడు. అవిటిని చూస్తానైతే నా మనసు ఇదవుతుంది. అవి విశ్వాసంతో కాపులలాగా పడుకున్నాయి. ఇంతంత అన్నం మీ ఇంట్లో పడేయకుండా దయచేసి మీ అందరికీ మీ ఇంటి ముందు ఒక్క డాగు కనబడ్డా కూడా ఇంతంత కవర్లో కట్టి పెట్టండి. అవే తినిపోతాయి. ఎవరైనా ఎట్లా పడుకున్నాయి చూడు. అవి ఎంత చూస్తేనైతే మనసుకు అసలు గుండె ఇట్లా అయిపోతుంది నాకైతే. దేవుడు అందరికి ఒక్కలాగా ఇయ్యాడు. కొంతమంది అట్లా, కొంతమంది ఇట్లా. ఇళ్ళల్లో సాదుకున్న వాటికి రాజా బతుకు, ఈ రోడ్డు మీద ఉన్న వాటికి ఇలాంటి బతుకు. అవి చూస్తేనైతే అసలు మనసుకు తీసుకోలేకపోతాను నేనైతే. నాకైతే ఏడుపు వస్తుంది వీటిని చూస్తా అంటేనైతే. నాకు తోచిందైతే నేను ప్రతిరోజు ఒక 2-3 డాగ్స్కైనా నేను పెట్టంది అయితే ఖచ్చితంగా అయితే నా కొడుకుతోటి పంపించి పెడతా. మీరు కూడా అట్లా చేయండి ప్లీజ్. మీ ఇంటి ముంగడికి వస్తే కొంచెం అన్నం కవర్లో కలిపి పెట్టండి. అవి తిని వెళ్ళిపోతాయి. మీరు పెట్టే ఒక బుక్కెడు అన్నం అవి మీకు విశ్వాసంతో చూపెడతాయి. ఇంకా మనుషులు పెడితే మనుషులు అప్పుడే తిని మర్చిపోతారు, కానీ ఇవి అట్లా కాదు.